కోట్ల రూపాయలు మరి ఎందుకురా ఇన్ని కోట్లు వచ్చే డబ్బు హ్యాపీగా ఉండొచ్చు కదరా, డబ్బులు కూడా నీ దగ్గర లేవంటే మా మాట కూడా కదా కనీసం చెవులోడు పెట్టుకోడు, వెళ్ళిపోయాడు ప్రజల్లోకి. డబ్బులు సంపాదించడం మా వాడికి ఉంది, వాళ్ళ ఈజ్ #1 స్టార్. వెళ్ళిపోయాడు. వాడిని అంటారా, వాడిని తిడతారా, వాడిని విమర్శిస్తారా? విమర్శించండి, పొలిటికల్గా అతను తప్పేసి విమర్శించండి. వ్యక్తిగతంగా లైఫ్లోకి వస్తారా? ఎవడి వ్యక్తిగతాలకు వస్తే తవ్వితే ఎవరెవరి ఉంటాయి? ఎవరి ఉండవా? తప్పు చేయని మనిషి అంటూ ఈ భూమి మీద లేడు. ప్రతి వాడు తప్పులు చేస్తారు. వ్యక్తిగతంగా వాళ్ళ లోతులో తవ్వితే అందరూ దొరుకుతారు. దయచేసి అది కాదు కావాల్సింది. అతను ఎంతవరకు మంచిగా చేస్తున్నాడు, చేయట్లేదు, అది గమనించండి. ఓకేనా? కళ్యాణ్ బాబు ఇన్ని మాటలు మాట్లాడినా నిశ్శబ్దంగా ఉన్నాడు ఇప్పుడు దాకా. అతను నిశ్శబ్దం చేతకంతం అనుకోకండి. ఈ వెనకాల ఈ వాగించే వాళ్ళ వెనకాల ఎలాంటి రాజకీయ శక్తులు ఉన్నాయో మాకు తెలుసు. మీ అందరి దూల తీరుస్తాడు వెరీ నియర్ ఫ్యూచర్. ఈ క్షణంలో ఈ మాట అంటూ కూడా మా తమ్ముడికి ఇష్టం లేదు. రేపొద్దు నన్ను పిలిచిన ఎందుకు అలా మాట్లాడినా నన్ను కూడా తిట్టచ్చు. అయినా నేను భయపడను. నేను ఇప్పుడు జనసేన పార్టీ మెంబర్ని ఏం కాదు. సో నాకు ఒక రైట్ ఉంది, ఒక వ్యక్తి వచ్చి మాట్లాడేది. రెండోది ఏంటంటే, నిన్న మొన్న మాట్లాడినప్పుడు చాలామంది ఆడపిల్లలు మా కుటుంబాన్ని ఎంత ప్రేమించారో, వాళ్ళు ఎంత బాధపడ్డారో నిన్న. అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.